పండు ఇక్కడ చూడండి, పండుకాయ, పూత, కాత, పచ్చ ఇగురు ఉన్నది. అదే వేరే తోటలో ఇట్లా లేదు, అంత పండాకు తెగులు ఉన్నది. ఇది మంచిగా వైరస్ తట్టుకొని కాసింది. ఇది పెట్టుకోవలసిన విత్తనం. నమస్తే సార్, నా పేరు జక్కుల ప్రభాకర్. మాది విలేజ్ వచ్చి ముద్దునూరు, మండలం దుగ్గొండి, జిల్లా వరంగల్. సార్ మేము ఇది గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం మిర్చి పండిస్తున్నాము. కానీ స్టార్టింగ్లో 1, 2, 3 సంవత్సరాలు మామూలుగానే పండేది. ఈ మిర్చిలో అనుభవం పెరిగిన తర్వాత ఎకరానికి ఒక 30-35 క్వింటన్ల దాకా దిగుబడి సాధించినాం మేము. మిర్చిలో మేము అనేక రకాలుగా లాభపడ్డాము. చాలా సంవత్సరాల నుండి చాలా రకాలుగా వేసినాము. అందులో వచ్చేసి వేరే కంపెనీల విత్తనాలకు మరి రవి హైబ్రిడ్ సీడ్ విత్తనాలకు చాలా డిఫరెంట్ ఉంది. ఇందులో మనకు కాయ సైజు కానీ పూత కానీ నల్లిని తట్టుకునే సామర్థ్యం ఉన్నది ఇందులో. సార్ ఇది రవి హైబ్రిడ్ సీడ్ వెంకీ 6263. మొదట్లో మీకు మిరప పైన అవగాహన ఉండేదా? మామూలుగా ఉండే సార్. అప్పుడు మనం ఏం మందులు కొట్టాలో మనకు కరెక్ట్ తెలియకపోయేది. ఓకే. ఇక అది మనం వ్యవసాయం చేసుకుంటూ పోతే మనకు అనుభవం వచ్చేసి. విత్తనాలపైన అవగాహన ఉండేదా? విత్తనాలపైన అవగాహన లేదు. ఓకే. ఇక మార్కెట్ లో దొరికిన విత్తనాలు తీసుకొచ్చి పెట్టేది. వైరస్ వచ్చేది, కుచ్చు వచ్చేది, నాటు రకాలు పెట్టేది. నాటు రకాలు పెట్టేసరికి ఏమయ్యేది అంటే వర్షాలు పడితే బాగా మచ్చ వచ్చేది. ఓకే. ఈ నాటు రకాల జోలికి పోలేదు సార్ ఈ సంవత్సరం. ఓకే. అంతా తేజ రకాలు పెట్టుకున్నా. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఈ సంవత్సరం 5 ఎకరాలు సాగు చేస్తున్నాం. ఎలాంటి మిరప రకాలు ఎన్నుకున్నారు? ఈసారి రవి హైబ్రిడ్ సీడ్ వారి వెంకీ. ఓకే. ఒక 5 ప్యాకెట్లు విశాల్ షాంపిల్ ఇచ్చారు సార్, అది కూడా బాగుంది. ఓకే. ఒక 5 ప్యాకెట్లు బంజారా వేసినాను, అది బాగుంది. ఓకే. ఇంకొకటి RHS 365. ఓకే. అది కూడా బాగుంది సార్, లావు రకం. ఓకే. సో ప్రభాకర్ గారు, ఇప్పుడు ఇన్ని రకాలతో సాగు చేస్తున్నారు కదా, వీటితో పాటు వేరే కంపెనీ విత్తనాలు కూడా సాగు చేశారా? వేరే కంపెనీ విత్తనాలు కూడా సాగు చేసాం. ఓకే. అంటే ఆ విత్తనాలకి, ఆ కంపెనీ మిరప విత్తనాలకి, ఇప్పుడు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ విత్తనాలకి మేము అడుగుతున్నామని మా ముందర కాకుండా నిజంగా మీకు ఎలా అనిపిస్తుంది? తేడా ఏమైనా ఉందా వాటిపైన? అంటే తెగుళ్ళని తట్టుకోవడంలో కానీ, వైరస్ని తట్టుకోవడంలో కానీ. ఇప్పుడు మీరు 5 ఎకరాల్లో రవి హైబ్రిడ్ సీడ్స్లో ఉన్న మంచి విత్తనాలు సాగు చేస్తున్నారు, ఇంకో కంపెనీలో ఉన్న కూడా మంచి విత్తనాలు సాగు చేస్తున్నారు. దీనికి కంపేర్ చేసుకుంటే తేడా ఏమైనా కనబడుతుందా? తేడా చాలా ఉంది సార్. తేడా మిగతా రకాలు అవి వైరస్ వచ్చినాయి. ఓకే. ఒక 40%, 50% వైరస్ వచ్చినాయి. వెంకీకి మిగతా రకాలకు తేడా అంటే చాలా తేడా బాగుంది సార్. వెంకీ క్రాప్ బాగా వచ్చింది, దగ్గర క్రాప్ ఉంది. ఈ వైరస్ తట్టుకుంటుంది, కుచ్చు కానీ ముడత కానీ నల్లిని తట్టుకుంటుంది. ఒక వారం 10 రోజులు ఇప్పుడు సార్ మందు కొట్టి ఒక 15 days అవుతుంది. ఇప్పటిదాకా నల్లి అటాక్ లేదు. ఏ చెట్టు చూసుకున్నా కూడా పైనుండి కింద దాకా క్రాప్ ఉంది. మరి కోత కోసారా? మొదటి కోత కోసాం సార్. ఓకే. మార్కెట్కి తీసుకెళ్తే రేట్ ఎంత పడింది సార్? మార్కెట్కి తీసుకపోతే మొన్న తీసుకెళ్ళినా సార్ నేను. ఆ రోజు మార్కెట్లో రేట్ వచ్చి 20,700 ఉంది హై రేటు. ఓకే. తేజ రకానికి, తేజ రకాలకు. సరే నేను తీసుకెళ్ళిన సీడ్కు వెంకీ 6263 సార్. ఇక ఈ రకానికి కాయ సైజు పెద్దగా ఉంది, కాయ సైజు బాగుంది. మిగతా రకాలతో పోల్చుకుంటే రేటు మంచిగా పడ్డది సార్. మిగతా రకాలు 18,000, 17,000 తీసుకున్నారు. కానీ ఈ రకం సీడ్ వెంకీ సీడ్కి 20,000 తీసుకున్నారు సార్. ఓకే, సంతోషం. ఈ మందులు పిచికారీ చేస్తున్నారు, తెగుళ్ళ మందులు ఎలా పిచికారీ చేస్తున్నారు? మందులు అంటే మామూలుగా 15 రోజులు వారానికి ఒకసారి పిచికారీ చేస్తున్నాం సార్. ఎలాంటి మందులు చేస్తున్నారు? గ్రాసియా, అనాబి, జంపు, సీజ్మైటు, ఓకే, సిన్వా, ఓకే, సిమోడిస్, ఓకే, అట్లాంటి అన్ని రకాల పెద్ద మందులు, బ్రాండెడ్ మందులు స్ప్రే చేస్తున్నాం సార్. ఓకే. తెగుళ్ళ మందులు, దీనికి తెగుళ్ళు ఎలా వచ్చాయి? దీనికి తెగుళ్ళని తట్టుకుందా? తెగుళ్ళ మందులు మామూలుగానే స్ప్రే చేసినాం సార్, తెగుళ్ళకు తట్టుకుంటుంది. ఓకే. ఇప్పుడు అందరూ కనీసం ఒక 15 days ఒకసారి తెగుళ్ళ మందులు స్ప్రే చేస్తున్నారు. ఓకే. కానీ నేను మామూలుగా నెలకు ఒకసారి చేస్తున్నా తెగుళ్ళ మందులు. తెగుళ్ళను తట్టుకొని కాసే రకం సార్ ఇది. ఇక్కడ కాయ తెంపినప్పుడు కూడా మనకు తాలు % చాలా తక్కువ ఉంది, తెంపడానికి ఫ్రీగా ఉంది, వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. ఫ్రీగా ఇట్లా తెంపగానే ఫ్రీగా వస్తుంది అన్నట్టు. ఓకే. కూలీలు కూడా తక్కువ పడుతున్నారు.
చేను మొత్తం మొద్దుబారిపోయినాయి సార్. పైన ఇట్లా పూత లేదు, గ్రోతింగ్ లేదు. ఇది క్రాప్ ఉంది సార్. ఇప్పుడు కింది నుండి పై దాకా కాయ ఉంది. ఇప్పుడు ఈ 3 స్టెప్లు వచ్చింది సార్. ఇది ఫస్ట్ ఒక కాపు తెంపినాం. తర్వాత ఇప్పుడు పండుగ సెకండ్ స్టెప్ సార్ ఇది. తర్వాత మళ్ళీ పైన థర్డ్ స్టెప్, 3వ స్టెప్ సార్ ఇది. ఇంచుమించు ఎన్ని ఫీట్లు పెరిగిందన్న ఇది? దాదాపు ప్రభాకర్ అన్న, తోట మొత్తంలో ఎన్ని క్వింటాలు మీకు దిగుబడి తీయొచ్చు? సార్ ఈ బిట్ వచ్చి మొత్తము 30 గుంటల బిట్టు. ఓకే. ఇందులో ఇప్పుడు 12 బస్తాలు, ఒక 5 క్వింటాల చిల్లర అయింది సార్. ఇప్పటికి ఆల్రెడీ 5 క్వింటాల కాయ కోసారు. 5 క్వింటాల కాయ తెంపినాం. ఇప్పుడు మళ్ళీ పండుగాయ ఉంది, పచ్చికాయ ఉంది, పైన పూత ఉంది. ఓకే ఓకే. ఎన్ని క్వింటాలు అనుకుంటారు మొత్తం కలిపి? మొత్తం కలిపి ఇది 30 గుంటలు సార్. ఇది ఓకే. దాదాపు 25 పైన వస్తుంది సార్. 25 క్వింటాలు. 25 క్వింటాలు. 30 గుంటలకి 25 క్వింటాల పైన వస్తుంది. వెంకీకి మనం అచ్చు ఎంత రికమెండ్ చేస్తున్నారు ప్రభాకర్ అన్న? అచ్చు ఇప్పుడు మాది తక్కువ ఉంది సార్. ఇది 28 ఇంచులే ఉంది. కానీ అచ్చు మాత్రం కనీసం ఒక 36 ఇంచులు పెట్టుకోవాలి. సాలుకు మధ్య దూరం, సాలుకు మధ్య దూరం 36 ఇంచులు. చెట్టుకు మధ్య దూరం కనీసం ఫీట్‌న్నర ఉండాలి. ఓకే. వాటిలలో వేరుకుళ్ళు అది ఇది ఉన్నది. ఇక్కడ వేరుకుళ్ళనే ముచ్చట లేదు. ఇక మంచిగా పండాక్ తెగులు కూడా లేదు సార్. అక్కడ పండాక్ తెగులు ఉంది. వేరే రకాల పండాక్ తెగులు వచ్చింది. వేరే సీడ్ లో ఖాతా పూత లేదు సార్. ఈ సీడ్ లో మాత్రం ఖాతా పూత పింద ఇట్లా కనిపిస్తుంది చూడండి. వర్షం పోయినాక మంచి పూత ఖాతా చిన్న పింద కూడా కనిపిస్తుంది. అంతకుముందు వేరే సీడ్ లో మాత్రం అట్లా లేదు. మేము వేరే సీడ్ వేసినాము, అందులో లేదు. దీంట్లో మాత్రం పూత ఖాతా మంచిగా కనబడుతుంది. రకాలు చేను మొత్తం మొద్దుబారిపోయినాయి సార్. పైన ఇట్లా పూత లేదు, గ్రోతింగ్ లేదు. ఇది క్రాప్ ఉంది సార్. ఇప్పుడు కింది నుండి పై దాకా కాయ ఉంది. ఇప్పుడు ఈ 3 స్టెప్లు వచ్చింది సార్. ఇది ఫస్ట్ ఒక కాపు తెంపినాం. తర్వాత ఇప్పుడు పండుగ సెకండ్ స్టెప్ సార్ ఇది. తర్వాత మళ్ళీ పైన థర్డ్ స్టెప్, 3వ స్టెప్ సార్ ఇది. ఇంచుమించు ఎన్ని ఫీట్లు పెరిగిందన్న ఇది? దాదాపు 5 ఫీట్లు ఉంటుంది సార్. ఇది పచ్చికాయ బాగుంది సార్. అన్ని దగ్గర ఉన్న చెట్టు అబ్బా. పైన కట్టుకో బావా, పైన పువ్వు కట్టుకోవే. ఇక్కడ కాకుండా ఇంకా వేరే బావి కాడ ఇంకొక 5 ఎకరాలు సాగు చేస్తున్నాము. కానీ దానికి 5 ఎకరాలు ఉండేసరికి దాన్ని చూసుకుంటూనే ఉండేది. కానీ దీన్ని స్టార్టింగ్లో పూర్తిగా వదిలేసినాం సార్. ఇది ఎట్లా అంటే మూడు బారిపోయింది, మొత్తం మొక్క అంతా మూడు బారిపోయింది. ఇక తర్వాత కొంచెం మామూలుగా వర్షాలు పోయిన తర్వాత మందులు వేసి మందులు కొట్టినాం సార్. వాటర్ పెట్టిన తర్వాత ఇక మొక్క అంటే ఈ చెట్టు మొత్తం నల్లగా కాయలు బాగా పడ్డాయి సార్. కింద నుండి మీ దాకా కాయలు పడ్డాయి సార్. ఇవి వెంకి సార్. ఇప్పటి వరకు నేను ఇన్ని రకాలుగా సీడ్లు పెట్టినా కానీ ఇట్లాంటి సీడ్ నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇది ఇంత బాగా కాసిందంటే ఇదే సార్. ఈ సీడే బాగా కాసింది. ఇన్ని రకాలు పెట్టినా సార్. కొంచెం ఇక్కడ చూడండి సార్, మొత్తం కాపే ఉంది సార్. ఈ తేజాలలో నెంబర్ 1 సీడ్ సార్. రారాజు వెంకి అంటే నెంబర్ 1 సీడ్ పెట్టుకోవచ్చు సార్. వైరస్ తట్టుకుంటది. కనీసం ఒక 15-20 రోజులు మందులు కొట్టకపోయినా కూడా అసలు ఇక్కడికి రాలేదు సార్. ముడత లేదు సార్. ఇది 15 రోజులు అవుతుంది మందు కొట్టక, ముడత లేదు. ఈ 30 గుంటలు ఉండేసరికి దీన్ని పట్టించుకోలేదు సార్, ఎక్కువ పట్టించుకోలేదు. అయినా కూడా ఇది తోట మమ్మల్ని పట్టించుకున్నది. మామూలు మెయింటెనెన్స్ చేసినా కూడా ఈ రకంగా కాసింది సార్. ఇది అంటే అక్కడ ఎట్లాంటి మెయింటెనెన్స్ చేశారు? 5 ఎకరాలు ఎలా ఉంది? బిట్టు 5 ఎకరాలు బిట్టు కదా సార్. అది పెద్దగా ఉంది కాబట్టి రోజు వెళ్ళడం, అక్కడికే వెళ్ళడం. ఇక దీన్ని కేర్లెస్ చేసేది. వాటర్ నీళ్లు కూడా మామూలుగా కట్టేది. ప్రభాకర్ అన్న ఇందాక ఒక మాట అన్నారు, ఇది మమ్మల్ని పట్టించుకుంది అన్నారు. అంటే అక్కడ 5 ఎకరాలు అంత బాగాలేదా? అది బూడిద తెగులు, పండాకు, ఏరుకుళ్ళు వచ్చింది సార్. ఓకే. ఇందులో మనకు వెంకీ సీడు సార్ పోయినసారి ఇది పట్టించుకోకుండా వైరస్ రాలే సార్. ఇది నేను మమ్మల్ని పట్టించుకున్నది, మేము దాన్ని పట్టించుకుంటే మమ్మల్ని పట్టించుకున్నాం. పోయినసారి వేరుకుళ్ళు వచ్చింది సార్. భూమి వేరే రకాలు పెడితే వేరుకుళ్ళు వచ్చి మొత్తం చనిపోయింది తోట మొత్తం. కానీ అదే మళ్ళీ అందులోనే ఈ వెంకి పెట్టినాం సార్. ఇప్పటి వరకు ఒక మొక్క చనిపోలేదు. ఎన్ని వర్షాలు పడ్డా తట్టుకున్నది. వేరుకుళ్ళకు తట్టుకోదగ్గ సీడు. పండాకు లేదు, చెట్టు నీట్గా ఉంది, పూత కాత
చిన్నకారు రైతులకు కూడా పెట్టుకోదగ్గ విత్తనం ఇది. మామూలుగా నార్మల్ గా కొత్త రైతులు చేస్తారు కదా సార్, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి. వాళ్ళు ఎప్పటికీ కొట్టరు కదా సార్, తక్కువ పెట్టుకున్నాం మనం. అలాంటి రైతులు కూడా పెట్టుకోదగ్గ విత్తనం ఇది. చెట్టు చిన్న చిన్న మండలు వచ్చి మండకు 1/2 కిలో 1/2 కిలో ఉంది సార్ కాపు. వెంకీ అంటే ఎక్కడ చూసుకున్నా ఇదే రకంగా కాసింది. తోటంతా ఒకేలాగా ఉంది. తోట మొత్తం ఒకలాగా, ఎక్కడ ఏ మండ తీసి చూసినా అంతే సార్. ఇది ఒకసారి ఇక్కడ ఎక్కడైనా అదే అంతే. వావ్. కూరగాయలలో అయితే ఎట్లా వంకాయ అంటారు కదా సార్, రారాజు అని. ఓకే. మిర్చిలలో వెంకీ సార్, రారాజు. చిన్న వైరస్ కూడా లేదు సార్. వేరే 5 ఎకరాలు దాన్ని మంచిగా చూసుకున్నా కూడా దాంట్లో వైరస్ వచ్చింది. పండాకు తెగులు, ఏరుకుళ్ళు, కొమ్మకుళ్ళు అన్ని వచ్చినాయి సార్. దీన్ని పట్టించుకోకుండా మంచిగా కాసింది సార్. ఈ సాయంత్రం అయితే అంటే సార్, ఈ వెంకీ సీడ్ అసలు కింద నుండి పైదాకా కాపు ఉంది. ఈ తీగలు సార్, ఇది ఎక్కడ చూసినా తీగలు. ఇట్లా తీగలు తీద్దామంటే ఇరిగిపోతున్నాయి. తీగలు వారుకుంటూ మస్తు కాసింది సార్. ఇది వెంకీ బ్రహ్మాండంగా కాసింది. పెట్టుకోదగ్గ విత్తనం. అల్లుకపోయింది సార్, మొత్తం అల్లుకపోయింది. తీయ రాకుండా అల్లుకపోయింది. అట్లా అక్కడ అది ఆ చెట్టు. ఓకే, ఇది చూపించండి. ఇంకా అన్న పూర్తిగా చెట్టు చూపించండి. అది ఇది 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 ఒకటే కొమ్మ. చెట్టు ఒకటే కొమ్మనా? చెట్టు ఒకటే కొమ్మ. కింద కొమ్మలు ఉన్నాయి సార్. ఇంకా ఈ అచ్చు మేము దగ్గర పెట్టుకున్నాం సార్. ఇది కొంచెం అచ్చు పెద్దగా పెట్టుకుంటే బాగుండేది. ఇది కొంచెం కనీసం ఒక 36 ఇంచులు వెడల్పు అచ్చు. చెట్టుకు మధ్య దూరం ఫీట్‌న్నర ఉంటే